అసలు చిన్న పిల్లలకి బయట పాలు ఆవు పాలు గానీ గేదె పాలు గానీ అసలు ఏ వయసు నుంచి స్టార్ట్ చేయాలని చాలా మంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. చిన్న పిల్లలకి ఫస్ట్ 1 year వరకు బ్రెస్ట్ ఫీడ్ తాగే పిల్లలైతే తల్లిపాలు, ఫార్ములా ఫీడ్ తీసుకునే వాళ్ళైతే సేమ్ ఫార్ములా మిల్క్ 1 year వరకు కంటిన్యూ చేయాలండి. ఆఫ్టర్ 1 year తర్వాతే మనం బయట పాలు, సో ఏ రకమైన పాలు ఇవ్వాలి, ఆవు పాలు గానీ గేదె పాలు గానీ ఫార్ములా మిల్క్ గానీ మనకి ఏది అందుబాటులో ఉంటే అది, మన ఫ్యామిలీ అంతా ఏది తీసుకుంటే అది కంఫర్టబుల్ గా ఇవ్వచ్చండి పిల్లలకి. అండ్ ఎలా ఇవ్వాలి, మిల్క్ డైల్యూషన్ అండి. పాలలో ఎక్కువ వాటర్ కలపడం అంత సేఫ్ కాదండి, పిల్లల్లో మళ్ళీ న్యూట్రిషన్ డెఫిషియన్సీస్ ఉంటాయి. ఎవ్రీ 3 parts కి అంటే 75% ఆఫ్ పాలకి 25% ఆఫ్ వాటర్ యాడ్ చేస్తే సరిపోతుంది, అంతకన్నా ఎక్కువ డైల్యూట్ చేయాల్సిన అవసరం లేదు. అండ్ ఎలా ఇవ్వాలి, బాటిల్ తో ఫీడ్ చేయడం అడ్వైజబుల్ కాదండి, దానివల్ల కేరీస్ లాంటి కాంప్లికేషన్స్ ఉంటాయి. సో ఎప్పుడైనా కూడా గ్లాస్ మిల్క్, కొంచెం తక్కువ తాగినా పర్వాలేదు, గ్లాస్ తోనే ఎంకరేజ్ చేస్తే మంచిది. అండ్ పాలలో ఏవైనా బూస్ట్ కానీ హార్లిక్స్ కానీ ఇలాంటివైనా కలపచ్చా అని అడుగుతుంటారండి. 2 years లోపు పిల్లలకి ఈ ప్రోటీన్ సప్లిమెంట్స్ కానీ బయట సప్లిమెంట్స్ కానీ ఇవేవి కలపడం అంత సేఫ్ కాదండి, వాళ్ళ కిడ్నీస్ అంతా మెచ్యూర్ గా ఉండవు కాబట్టి అంత ప్రోటీన్ లోడ్ తీసుకోలేవు. సో 2 years లో పిల్లలకి ఇలాంటి ప్రొడక్ట్స్ ఏవైనా అవాయిడ్ చేయడమే మంచిది.